నాగేశ్వరరావు గారికి, కార్యదర్శి జక్కల కృష్ణమూర్తి గారికి, అధ్యక్షులు బెట్టా మోహన్ రావు గారికి, కేవీసీ ఆఫీసర్ మా మిత్రులు గణేశ్వరరావు గారికి, అలాగే సభా అధ్యక్షులు సజ్జా నాగేశ్వరరావు గారికి, జట్ల భాస్కరరావు గారికి, ఆంధ్ర వెంకట సుబ్రహ్మణ్యం గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి వచ్చేసినటువంటి దేవాంగ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పట్టణంలో ఇంతమంది దేవాంగ సోదరులని కలవడం నిజంగా నా అదృష్టం. ఎందుకంటే దేవాంగ కులంలో ఒకే ఒక ఎమ్మెల్యే నవ్వడం వల్ల ఇంతమంది మన కులస్తులు ఇక్కడ కూడా ఉన్నారనే విషయం తెలియడం, అలాగే వీరు నన్ను ఆహ్వానించడం, ఇక్కడ రావడం చాలా ఆనందకరంగా ఉంది. అలాగే మన దేవాంగులు కూడా మన వ్యవసాయం అనుకున్నామండి. ఎందుకంటే అంతకుముందు ఒక 30-40 సంవత్సరాల కిందట పవర్ లూమ్స్ అనేటప్పుడు మన వాళ్ళందరూ హ్యాండ్లూమ్స్ లో ఆగిపోయారు. ఈరోజు చూస్తే మన గుజరాత్ తీసుకోండి, పక్కన కర్ణాటక తీసుకోండి, తమిళనాడు రాష్ట్రాలు తీసుకోండి, అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందినాయి. నాకు చూస్తుంటే చాలా మేము పర్చేసింగ్ వెళ్తుంటాం. అక్కడికి వెళ్తే మన దేవంగుల్లో అప్పటి కొట్టేశ్వరులు అన్నారు. ఇక్కడ మన ఏరియాకి వెళ్తే చీకటి మీద ఎక్కడానికి కూడా ఎవరు లేరు. కనుక మనం పాతకాలంతో పాటు కొత్త వ్యాపారాలకు కానీ, కొత్త ఇండస్ట్రీస్ కానీ, అలాగే ఇప్పుడు వచ్చే పవర్ లూమ్స్ కానీ, మొన్న ఒక ఆయన హ్యాండ్లూమ్ విషయంలో చెప్పారు, స్టాండ్ బై మొక్కలు వచ్చినట 40,000 వస్తుందండి, ఇది 5 మీటర్లు వేస్తే అది 18 మీటర్లు వేస్తుందని చెప్పుకొచ్చాను. నేను దాని గురించి కూడా ఇందాక ఊరికి చెప్పాను, వెళ్ళినప్పుడు రిక్వెస్ట్ చేస్తాం. మనం కూడా మారండి. ఎందుకంటే మా తాతగారు అప్పట్లో నేతను వేశారు, నేను బూతులో కూర్చొని నేతను వేస్తానంటే మన కులాలు ఎన్నాళ్ళకైనా సరే బూతుల్లో ఉంటాయి. పక్కన తీసుకుని చుట్టుపక్కల రైతులందరూ కూడా రైతాంగాన్ని డెవలప్ చేస్తున్నారు, 10% డెవలప్ చేస్తున్నారు, గేదెలు కొన్నారు, ఆవులు కొన్నారు, అది వచ్చిన డబ్బులతో ఇండస్ట్రీస్ పెట్టారు, అందరూ గొప్పవాళ్ళు అయిపోయారు. ఈ పక్కన పెడల్లో ఉన్న మన దావల మటుకు అదే బూతులో ఉన్నాం, అదే నీటి మొక్కలో ఉన్నాం. కనుక మీరందరూ కూడా పూర్తిగా ప్రతి ఒక్కరు మారాలని, అలాగే మన గణేష్ రావు గారు చెప్పినట్టుగాను, అలాగే మీరు చెప్పినట్టుగా కూడా మీకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే వాళ్ళిద్దరితో కూడా సలహా సహకారాలు తీసుకోండి. అలాగే మీకు ఏదైనా సరే సహాయ సహకారాలు కావాలంటే మన అధ్యక్షుల వారిని కానీ, మన ఆనంద్ గారిని కానీ అడిగి నా వద్దకు రండి, ఏ పనైనా సరే సిద్ధం చేసి పెడతాను. ఈ మీరు ఒక అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ సెలవు తీసుకుంటూ నమస్కారం. అందరికీ నమస్కారం.